హలో డియర్ స్టూడెంట్, ఈ రోజు తెలంగాణ స్టేట్కి సంబంధించి ఫిజిక్స్ 2 ఎకనామిక్స్ 2 కి సంబంధించి సెట్ సి రిలీజ్ అయింది. సో సెట్ సి వచ్చింది కాబట్టి చాలా మంది స్టూడెంట్స్ అయితే ప్యానిక్ అవుతున్నారు. దాని గురించి ఏం వరీ అవ్వకండి. నిన్న కూడా ఫిజిక్స్ ఫస్ట్ ఇయర్, ఎకనామిక్స్ 1 సెట్ సినే వచ్చినాయి. బట్ పేపర్ చాలా ఈజీగా ఉంటుంది. ఈ రోజు కూడా మీకు చాలా ఈజీగా ఉండబోతుంది. వెరీ వెరీ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అయితే చూసుకోండి. బట్ యూ హ్యావ్ టు బివేర్ అబౌట్ ఇట్. 2 మార్క్స్ క్వశ్చన్స్, 2 మార్క్స్ లో మాత్రం ఒక న్యూమరికల్ ఎక్స్పెక్ట్ చేయండి. అండ్ 4 మార్క్స్ లో కూడా ఒక న్యూమరికల్ ఎక్స్పెక్ట్ చేయండి. అండ్ అటాచ్డ్ ప్రాబ్లమ్స్, ట్రాక్ ప్రాబ్లమ్స్ ఎలాగూ రెగ్యులర్ గా అడిగేటువంటి క్వశ్చన్స్ కాబట్టి మీకైతే చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ వచ్చేసి మీరు పొటెన్షియోమీటర్ కూడా ఒకసారి చూసుకోవడం బెటర్. అండ్ ఒకసారి చెక్ చేసుకోండి. అదర్వైజ్ మీకు విస్టర్న్ బిట్ వస్తుంది కాబట్టి డోంట్ ప్రాబ్లం. అండ్ అలాగే మీకు 19th క్వశ్చన్ వచ్చేసి ఓపెన్ పైప్, క్లోజ్డ్ పైప్ కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ లో ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత ఇక న్యూక్లియర్ రియాక్టర్ ఎలాగో రెగ్యులర్ క్వశ్చన్, ఇన్ కేస్ మిస్ అయితే మాత్రం మీకు రేడియో యాక్టివిటీకి అయితే వస్తుంది. సో అవన్నీ ప్రాక్టీస్ చేసిన క్వశ్చన్లే కాబట్టి మీకు ఒకసారి మళ్ళీ రిమైండ్ చేస్తే మీ మైండ్ ఫ్రీ అవుతున్నటువంటి ఉద్దేశంతో నేను మళ్ళీ ఇంకో వీడియో అయితే చేస్తున్నాను. అండ్ ఎనీవే 4 మార్క్స్ విషయంలో కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. రెగ్యులర్ అప్డేటెడ్ క్వశ్చన్స్ వస్తాయి. అండ్ 4 మార్క్స్ లో ఒక 4 మార్క్స్ న్యూమరికల్ అయితే ఎక్స్పెక్ట్ చేయండి. 2 మార్క్స్ విషయంలోకి వచ్చి మనకి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కావచ్చు, ఫోకల్ లెంత్ కావచ్చు, అండ్ అలాగే డీ బ్రోగ్లీస్ కావచ్చు, ఇవి న్యూమరికల్ ఎక్స్పెక్ట్ చేయండి. అలాగే ట్రాన్స్ఫార్మర్ కి సంబంధించిన న్యూమరికల్ కావచ్చు, ఇవన్నీ రెగ్యులర్ క్వశ్చన్స్. బట్ పేపర్ అంతా విత్ ఇన్ అవర్ హ్యాండ్స్ లో ఉంటుంది. డోంట్ ప్యానిక్. మీకు వచ్చినటువంటి క్వశ్చన్స్ అయితే ఫస్ట్ స్టార్ట్ చేయండి. మీరు క్వశ్చన్ పేపర్ ని తరోగా చూడండి ఫస్ట్ టైం. సో మీరు ఫస్ట్ 2 minutes లో క్వశ్చన్ పేపర్ లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్ని చదవండి. అండ్ ఆన్సర్స్ రాసేటప్పుడు మాత్రం మీరు ఏ సెక్షన్ స్టార్ట్ చేయాలనుకుంటే ఆ సెక్షన్ సంబంధించినటువంటి ఆన్సర్ స్టార్ట్ చేసి మీరైతే ముందుకు వెళ్ళిపోవచ్చు అనమాట. ఐ విషింగ్ వెరీ గుడ్ లక్ గైస్. అండ్ అలాగే మధ్యాహ్నం మనం లైవ్ లోకి వద్దాము. అండ్ ఆ తర్వాత మళ్ళీ ఒకసారి డిస్కస్ చేద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్.